వేరియంట్ భక్తికి, జనం రామ తపస్సుకి హనుమంతుడు ముక్తుడై ఘోర తపస్సు నుంచి బయటికి వచ్చారు. పాతాళ లోకానికి వెళ్ళి లోకోత్తరాన్ని చంపే అపూర్వ శక్తిని ఆయన కొడుకు మకరధ్వజ దగ్గర నుండి తీసుకున్నారు. ఆ శక్తిని వేరియంట్కి అందజేశారు. హనుమంతులు వారు వేరియంట్కి సూక్తులు బోధించి గొప్ప ధైర్యాన్ని అందించారు, మానవులకి తెలపమని. ఒకేసారి ప్రయత్నం చేసి వదిలేసేది మామూలు మనిషి, కానీ నువ్వేదైనా అసాధ్యమైంది సాధించాలంటే ఇది నేను చేసి తీరుతానంటూ ఒక ఏకాగ్రత, ఒక పట్టుదలతో మళ్ళీ 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 ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏదో ఒక రోజు నువ్వు విజయం సాధిస్తావు. వేరియంట్ హనుమంతుడు ఆశీస్సులు తీసుకొని తిరిగి బయలుదేరుతున్నాడు. ఆఖరి రోజు అమావాస్య రానే వచ్చేసింది. లోకోత్తర భయంకరంగా క్షుద్ర యాగం చేస్తున్నాడు. తన నుంచి కొందరు దుష్టశక్తులు బయటికి వచ్చి లోకోత్తర యజ్ఞానికి కాపలా కాశాయి. లోకోత్తర భూమి మీద ఉన్న జనాన్ని వివిధ రకాలుగా చంపాలని నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టు యజ్ఞాన్ని బలపరుస్తున్నాడు. ఇప్పటికీ కలి మాత్రమే ఉన్న చోట తన మంత్రశక్తులతో అగ్ని ప్రళయాన్ని సృష్టించి ఆ ప్రాంతాన్ని నేలమట్టం చేస్తున్నాడు. వేరే చోట జనాన్ని భయంతో చంపాలనుకున్నాడు లోకోత్తర. అందుకు చంపడం తప్ప జాలి, కరుణ తెలియని ఇనుప వస్తువులతో తయారు చేయబడ్డ రోబోల్ని జనం మీదకి వదిలాడు. అవి జనాన్ని, మిలిటరీని నాశనం చేస్తున్నాయి. ఆపడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. ఇంకొన్ని చోట్లలో జనాన్ని వైరస్తో చంపుదాం అనుకుంటున్నాడు లోకోత్తర. అందుకు తన క్షుద్ర శక్తితో కంటికి కనిపించిన రోగాన్ని జనం మీదకి వదిలాడు. అవి జనాన్ని రోగస్తులను చేసి పీడించి బాధించి చంపుతున్నాయి. ఈ వ్యాధికి సంబంధించిన క్రిమిని గురించి సరైన నిర్ణయానికి రాలేక ఇంకా వారి పరిశోధన కొనసాగుతున్నట్టుగా తెలియజేసి మరికొందరికి మెంటల్ వైరస్ వచ్చేలా చేశాడు లోకోత్తర. అది జనాన్ని జాంబీస్గా మారుస్తుంది. చంపడం తప్ప ఇంకేం తెలియడం లేదు వాళ్ళకి. ఎంత దైవనామాన్ని జపించినా లోకోత్తర క్షుద్ర యాగం వల్ల మెల్లగా అందరూ జాంబీస్ అయి చంపుకుంటున్నారు. ఈ అవరోధాలన్నింటినీ ఆపడానికి వేరియంట్ టీం వాళ్ళకు తగిన కృషి వాళ్ళు చేస్తున్నారు. జాంబీస్ లాగా మారిన జనాన్ని మార్చడానికి కార్తికేయ మందుని వెతుకుతున్నాడు కాలసర్ప గుడిలో. శృతి జనంకి పట్టిన వైరస్ను నిర్మూలించడానికి జెనెటిక్ సైన్స్ మొత్తాన్ని బాగా పరిశీలించి మెడిసిన్ కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. వశీకరణ్ రోబోట్స్ని కంట్రోల్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇంకా వేరియంట్ ఎప్పుడొస్తాడో తెలియడం లేదు వేరియంట్ టీంకి. ఆ అపూర్వ శక్తి లేకపోతే లోకోత్తరాన్ని చంపడం అసాధ్యం. జనం లోకోత్తర చేసిన యాగం వల్ల రామనామాన్ని జపించడం నుంచి డీవియేట్ అయిపోతున్నారు. లోకోత్తరాన్ని గనక అమావాస్య పూర్తయ్యే లోపు ఆపకపోతే పంచభూతాలను కూడా నాశనం చేసేస్తాడు. అప్పుడు భూమి పూర్తిగా వినాశనం అయిపోతుంది. అప్పుడు విజయ్ సిద్ధేశ్వర్తో ఇలా అన్నాడు, అపూర్వ శక్తి వేరియంట్ తీసుకురావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. అలాని మనం ఏమీ చేయకుండా ఇక్కడ కూర్చుంటే లోకోత్తర మరింతగా విజృంభిస్తాడు. అందుకే మనం వెళ్దాం లోకోత్తరాన్ని ఎదిరించడానికి. మీ దగ్గర సైన్యం ఉంది, నా దగ్గర ధైర్యం ఉంది. ఇది చాలు లోకోత్తరాన్ని అంతం చేయడానికి అని చెప్పి సిద్ధేశ్వర్ని తన సైన్యంతో విజయ్ లోకోత్తర ప్రదేశానికి వెళ్ళారు. లోకోత్తర అనుచరులు విజయ్ పైన అలాగే తన వాళ్ళపైన యుద్ధం మొదలుపెట్టారు. విజయ్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు అసురులను చంపడానికి. అలాగే సిద్ధేశ్వర్ అనుచరులు కూడా ప్రయత్నిస్తున్నారు, ఓడిపోతున్నారు. కానీ ఎవ్వరూ పట్టు వదలడం లేదు. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా మనం అనుకున్నది సాధించలేం. ఎన్నిసార్లు ట్రై చేసినా ఓడిపోతూనే ఉంటాం.
అలా అని ప్రయత్నించడం ఆపేస్తే అదే మన ఓటమవుతుంది. బలంగా గట్టిగా ఏదైనా సాధించాలని స్వచ్ఛంగా అనుకున్నప్పుడు నీపై ఉన్న నమ్మకాన్ని నువ్వు ఎన్నడూ వదులుకోకూడదు. నీ నమ్మకమే నీ ధైర్యం, నీ బలం, నీ శ్వాస, నీ తోడు. చివరికి అదే నీ గెలుపు. నా కోసం పోరాడొద్దు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి. విజయ్ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ పోరాటం మొదలుపెట్టాడు. ఈలోగా వేరియంట్ లోకోత్తర ప్రాంతానికి వచ్చింది. లోకోత్తరాన్ని ఎదిరించడానికి దానికి శరీరం కావాలి. సో అప్పుడు అక్కడ పోరాడుతున్న విజయ్ శరీరంలోకి వేరియంట్ ఆత్మ ప్రవేశించింది. ఇంకేముంది, శివతాండవం మొదలైంది. విశ్వం అత్యున్న దాటలి మోక్షగామి బొబ్బరా చివరికి హత్యలు మాత్రం చేసే విజయ్ లాంటి మనిషి ప్రాణం విలువ తెలుసుకొని జనం ప్రాణాలు తీయాలనే ధ్యేయం పెట్టుకున్న ఒక క్రూర రాక్షసుడైన లోకోత్తరాన్ని వేరియంట్ ఆత్మ సాయంతో చంపేశాడు. లోక వినాశకుడు అంతమైపోయాడు. లోక సంరక్షకులు లోకమంతా ఉద్భవిస్తున్నారు. జనమంతా వాళ్ళకు పట్టిన వైరస్ జాంబీ తత్వం నుండి బయటకు వస్తున్నారు. వేరియంట్ టీం దానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. జనమంతా వాళ్ళ చెడు ఆలోచనల్ని లోకోత్తర దెబ్బతో అన్నింటినీ వదిలేస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది, లోకోత్తర బలం జనం యొక్క మూర్ఖత్వం, లోకోత్తర బలహీనత జనం యొక్క ఐకమత్యత. అందరం ఐకమత్యతో మంచిగా ఉంటే ఎంతటి చెడునైనా మనం ఎదుర్కోవచ్చు. అది లోక రాక్షసుడైనా సరే. అదే ఈ వేరియంట్ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. జై శ్రీరామ్.